వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ప్రియా వర్మ. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా దానిని పరిష్కరించే బాధ్యత తానే తీసుకున్నట్టుగా ప్రవర్తించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్గా మారారు. ఈసారి ఆయన ఆరోపణల బాణం భారత్తో సహా 23 దేశాలపై దూసుకెళ్లింది. అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి చేసి రవాణా చేస్తూ అమెరికా ప్రజల ఆరోగ్యం భద్రతను ముప్పుకు గురి చేస్తున్నారని గట్టిగా దుయ్యబట్టారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల లిస్టులో ఉండటం ఎవరికి కొత్తేం కాదు. కానీ భారత్ పేరును కూడా అదే జాబితాలో ఉంచేయటం మాత్రం అసలైన హైలైట్గా నిలిచింది. ఇంత పెద్ద లిస్టు చూసి అంతర్జాతీయ వర్గాలు ఆశ్చర్యపోతుంటే అమెరికాలో డ్రగ్స్ సమస్య పెరుగుతున్న దానికి తమ లోపాలు, తమ వైఫల్యాలు అని గుర్తించకుండా ప్రపంచం మొత్తాన్నే నిందించడం కంటే సులభమేముంది అని వ్యంగ్యస్వరాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు నిజానికి డ్రగ్ మాఫియాలను కంట్రోల్ చేయడంలో వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నమేమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఆయన కొత్త ఆరోపణలు ఇప్పుడు దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. అమెరికన్ కాంగ్రెస్కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ రిపోర్ట్లోనే ట్రంప్ ఈ ఆరోపణలు బహిరంగంగా చేశారు. భారత్తో పాటు బహమాస్, బెలీజ్, బెలివోయో, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వాడర్, ఎల్ సాల్వర్, గ్వాటమాలా, హైటీ, హోండరస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పనామా, పెరు, వెనిజువేలా ఇలా మొత్తం 23 దేశాల పేర్లు ఒకే జాబితాలో పెట్టేశారు. ఈ దేశాల అక్రమ డ్రగ్స్ ఉత్పత్తి చేసి రవాణా చేస్తూ అమెరికాకు ముప్పు తెస్తున్నాయని ట్రంప్ ఆరోపణలు సారాంశం. ప్రపంచం నలుమూలల నుండి పేరు ప్రఖ్యాతి ఉన్న దేశాలను ఒకే లిస్టులో పెట్టడం వల్ల ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై పెద్ద చర్చ మొదలైంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అమెరికాలో ప్రతి ఏడాది కోట్ల డాలర్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతున్నా వాటిని అడ్డుకోవటంలో ట్రంప్ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది? నిపుణులే చెబుతున్నారు, అమెరికా లోపలే డ్రగ్స్ డిమాండ్ భయంకరంగా పెరిగిపోతుందని. కాబట్టి సమస్య మూలం బయట దేశాలదు కాదని, అమెరికా లోపలే ఉన్నదని ట్రంప్ గ్రహించాలంటూ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఇతర దేశాలకు టార్గెట్ చేస్తూ రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం చేస్తున్నారని అంతర్జాతీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోపణలు నిజంగా డ్రగ్ మాఫియాను ఎదుర్కొనే సీరియస్ ప్రయత్నమా, లేక దేశీయ సమస్యలపై దృష్టి మళ్లించడానికే అన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ శంకర్ గారు. గుడ్ ఈవినింగ్ శంకర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా పరిగణించవచ్చండి? ట్రంపే కావచ్చు, అమెరికా కావచ్చు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంపే కాదు, అమెరికా దేశాధ్యక్షుడిగా ఎవరున్నా కూడా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా తమ గుప్పిట్లో ఉండాలని కోరుకోవడం అమెరికా లక్షణం. అయితే ట్రంప్ కాస్త దానికి భిన్నంగా పోయి కొంత ఎక్కువ చేస్తున్నాడు. అమెరికా అంటేనే పెట్టుబడిదారి వ్యవస్థ. పెట్టుబడిదారి వ్యవస్థకు అత్యున్నత రూపమే ఇంపీరియలిజం. దాన్ని మనం చూడొచ్చు, అంటే సామ్రాజ్యవాదంగా చూడొచ్చు. సామ్రాజ్యవాదం అంటే ఎట్లుంటది? ఇక మొత్తం పెట్టుబడి పెట్టేటువంటి దేశాలన్నీ కూడా నా గుప్పిట్లో ఉండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు నా చెప్పు చేతల్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనేటువంటి అంశాన్ని ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు ఎప్పటికీ గుత్తాధిపత్య దేశంగా కొనసాగుతుంటది. అయితే భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా ట్రంప్ చేసిండు. దాన్ని వ్యతిరేకించి భారత్ ఇప్పుడు కాస్త పక్కకు జరిగినట్టు కనబడతా ఉంది. చైనాకు, రష్యాకు దగ్గరైనట్టు కనబడుతుంటే ఆయన జీర్ణించుకోలేకనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏదేమైనా ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఒక దోషిగా నిలబెట్టాలి, ఆ తద్వారా భారతదేశం మళ్ళా కాలబేరానికో నయానో భయానో నాగరికే వస్తుంది అనేటువంటి ఆలోచనలో ట్రంప్ ఈ కంపు వ్యాఖ్యలు చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఏదేమైనా భారత్ను భయపెట్టే దిశగా, భారత్ను పలచన చేసే విధంగా, భారత్ను అన్ని దేశాల ముందు కొంత తక్కువ చూపించే విధంగా ఈ వ్యాఖ్యలు చేసిండు. కానీ భారత్ తక్కువ అవడం పక్కకు పెడితే అమెరికా దేశాధ్యక్షుడు ట్రంపే పలచనవుతున్నాడు, అన్ని దేశాల ముందు తక్కువ చూపెట్టబడుతున్నాడు, అన్ని దేశాల నుండి కొంత దూరం కాబడుతున్నాడు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. శంకర్ గారు, ఈ వ్యాఖ్యల మీద మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా, అంటే ఇదేదో ఈ డ్రగ్స్ కోసమే అన్నట్టు మనం చూడొద్దు. మొత్తం మీద భారతదేశాన్ని లోపరుచుకోవడంలో ఫెయిల్ అయింది కాబట్టే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు.
మరి భారత్ దీని మీద ఇంతవరకు స్పందిస్తలేదు. అసలు భారత్ ట్రంప్ వ్యాఖ్యల మీద ఏ విషయంలో కూడా స్పందిస్తలేదు. గతంలో జరిగినటువంటి మనం ఆపరేషన్ సింధూర్ చూసినాం. ఆపరేషన్ సింధూర్ లో ఒకవైపు ఆ యుద్ధం ఆపింది నేను చెప్తేనే ఆ యుద్ధం ఆగింది అని చెప్పేసి ట్రంప్ ఒక 10-20 సార్లు పైగా వివిధ వేదికల ద్వారా చెప్పిండు. అట్లాగే ఎక్స్ ఖాతా కూడా పోస్ట్ చేసిండు, మనమంతా కూడా చూసినాం సోషల్ మీడియాలో. ఒకవైపు భారత్ దాన్ని ఖండించలేదు. తర్వాత పాకిస్తాన్కి ఏమో 19% సుంకాలు పెంచిండు ఉన్నాయి. భారతదేశానికి 25% ప్లస్ అదనంగా మరొక 25% అంటే 50% సుంకాలు పెంచినా కూడా దీని మీద మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు ఏ వ్యాఖ్యలు కూడా చేయలేదు. మరి ఈ విషయంలో కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తాడా అనేది భారతదేశ ప్రజలు చూస్తున్నారు. ఒకవేళ ఈ ట్రంప్ మీద వ్యాఖ్యలు భారతదేశ ప్రభుత్వమే కావచ్చు, భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, ట్రంప్ మీద వ్యాఖ్యలు చేస్తే శాశ్వతంగా ట్రంప్ కు దూరమైనట్టే. ఒకవేళ శాశ్వతంగా ట్రంప్ మీద ఎట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే ట్రంప్ తోటి లోపల రహస్యంగా స్నేహం ఇంకా కొనసాగుతున్నట్టే లెక్కగా మనం తీసుకోవచ్చు. వాణిజ్య సంబంధాల గురించి ఆలోచించి ఎటువంటి మాటలు వ్యాఖ్యలు చేయట్లేదంటారా కేంద్ర ప్రభుత్వం ట్రంప్ మీద, అలాగే అమెరికా మీద? వాణిజ్యంగా చూసుకున్నప్పుడు భారతదేశం వాణిజ్య రంగం సంబంధించి ఒక్కసారి క్లియర్ కట్ గా G7 దేశాలు ఈ పలచన చేయడానికి G7 దేశాలను కూడా అమెరికా ట్రంప్ ఉపయోగించుకుంటున్నాడు. అంటే నేను సుంకం పెంచిన భారతదేశం మీద 50%, మీరు కూడా 100% సుంకాలు వేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది కొంత వ్యాపార పరంగా భారతదేశానికి నష్టమా లాభం అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చే ముందు G7 దేశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ ముందు తీసుకొస్తా. ఒకటి అమెరికా, తర్వాత కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్. ఈ దేశాలన్నీ కూడా వీళ్ళందరికీ కూడా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాడు, వివిధ వేదికల ద్వారా ట్రంప్ కోరుతున్నాడు. ఈ దేశాలన్నీ కూడా భారత్ తోటి ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వ్యాపార దాంట్లో 100% సుంకాలు వేయాలి అని చెప్పేసి ట్రంప్ ఈ దేశాలకు చెప్తున్నాడు. అంటే ఒక అమెరికాతోనే మనం ఈ వ్యాపార దృక్పథంతో ముడిపడున్నదంటే అని కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నటువంటి అన్ని దేశాలకు ఈయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏ హెచ్చరిక? 100% సుంకాలు వేయండి, నేను 50% సుంకాలు వేసినా అన్నారు. మరి ఎంతసేపు ఈయన మాట ఎన్ని దేశాలు వింటాయి అనేటువంటిది చూసినప్పుడు ఒకవేళ G7 దేశాలు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తే మనకు నష్టమా లాభం అనే కోణంలో కూడా ఒకసారి చూద్దాం. అమెరికాకు ఎగుమతులు చేస్తున్నాం మన భారతదేశం, $86 బిలియన్ విలువ గల ఎగుమతులు మనం భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతులు చేస్తున్నాం. దిగుమతులు వచ్చేసి $45 బిలియన్ దిగుమతులు చేసుకుంటున్నాం. దీంట్లో మనం సర్ప్లస్ గా ఉన్నాం. అంటే అమెరికాతో వచ్చే నష్టం ఏం లేదు. అట్లాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి 40 లక్షల మంది సుమారు భారత పౌరులు అమెరికాలో వివిధ హోదాలలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లేకపోతే వివిధ రంగాలలో నిపుణులుగా పనిచేస్తున్నారు. వాళ్ళంతా మన భారతదేశానికి వస్తే అమెరికా సెన్సెక్స్ మీద, అమెరికా ఆర్థిక భారంలో మిట్లాడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే మన భారతదేశంతో ట్రంప్ పెట్టుకుంటే భారతదేశానికి నష్టం ఎక్కడ కూడా వాటిల్లదు, ట్రంప్కే వాటిల్లుతుంది. ఆ విషయం స్పష్టంగా ట్రంప్కు తెలుసు. మరి జర్మనీకి సంబంధించి దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, ఎగుమతులు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ దేశంతో మనకు నష్టం ఏం లేదు. జపాన్, మన దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఎగుమతి మన భారతదేశం నుంచి ఎగుమతి తక్కువగా ఉంది. కాబట్టి మనం ఎక్కడి నుంచి అయితే ఈ G7 దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు 100% సుంకం పెంచినా, 200% సుంకం పెంచినా ఆ దేశాలకే నష్టం, మన దేశానికి ఏ నష్టం లేదు. అట్లాగే UK, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్ పెద్దగా వాళ్ళు 100% సుంకం విధించకపోయినా మన దేశానికి వచ్చే నష్టాలు ఏం లేవు. ఏమైందంటే ఇక్కడ మనం ఒక 3 కోణాలలో చూడొచ్చు. ఒకటి, మన భారతదేశానికి సంబంధించి ట్రంప్ ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో నేనే ఆపినా అని చెప్పి ట్రంప్ చెప్పినప్పుడు భారతదేశం కొన్ని వేదికలలో కొన్ని పరిస్థితుల్లో ఆపలేదు. ట్రంప్ మా అంతరంగిక వ్యవహారాలలో మేమే నిర్ణయం తీసుకున్నాం, ఇది పూర్తిగా అమెరికాకు పాకిస్తాన్ కు సంబంధించింది అని చెప్పారు. అంటే దాంట్లో ట్రంప్ను వ్యతిరేకించింది భారత్. అదొక కారణం, ట్రంప్ కోపానికి కారణం. రెండవది వచ్చేసి
ఇంకొకటి ఏంటంటే ఈ సిల్లీ జోక్ గా కనబడుతుంది. నోబెల్ బహుమతి కావాలని ఎంతో ఆదుర్దగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్. దాంట్లో పాకిస్తాన్ తోటి సమర్థించుకున్నాడు నోబెల్ బహుమతి ట్రంప్ కావాలని, ఇంకొకటి 2 దేశాలతోటి ఆయన సమర్థించుకున్నాడు. భారత్ ను కూడా రిక్వెస్ట్ చేసిండు. ట్రంప్ ఏం చెప్పిండు, నేను నోబెల్ బహుమతికి నన్ను మీరు సపోర్ట్ చేయరు అని భారతదేశానికి చెప్తే, నోబెల్ విషయంలో భారతదేశం ట్రంప్ కు సహకరించలేదు. ఇది కూడా కోపంగా పెట్టుకుండు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రష్యా ఏదైతే ఉందో ఆ రష్యాకి సంబంధించి మనం చైనా రష్యాలతోటి ఎక్కువగా ముందుకు పోతున్నాం ఈ ట్రంప్ ను దూరం పెట్టిన తర్వాత. కాబట్టి ఇది కూడా జీర్ణించుకోలేదు. ఇట్లా అనేక విషయాలలో భారతదేశం ఖచ్చితంగా ఈ ట్రంప్ తో కొంత విభేదిస్తున్నది. కాబట్టి ఆయనకు ఎక్కడ కూడా ఇంకా ఏమంటారు దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేని పరిస్థితులలో ఏ వ్యక్తులైనా ఆరోపణలు చేయడం సహజం, కోపాలు రావడం సహజం, ఉన్నాయి లేని చెప్పడం సహజం. దాంట్లో భాగంగానే భారత్ కు సంబంధించి డ్రగ్స్ విషయంలో సరఫరా చేస్తుంది అని చెప్తున్నాడు. వాస్తవంగా చూస్తే భారతదేశం ఎక్కువ డ్రగ్స్ సరఫరా చేస్తుందా, అమెరికా చేస్తుందా మనకు అందరికి తెలిసిందే. ఇది ట్రంప్ కు సంబంధించినటువంటి విషయం. శంకర్ గారు, ఎప్పుడు ట్రంప్ ఒకటే అనుకుంటున్నారు అందరూ. అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ గా మారాలి, నేను ఏదో ఒక కామెంట్ చేసి బయటికి రావాలి అని. దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చు అంటారు? అంటే ఏ వ్యక్తినైనా మనం చూసినప్పుడు ఆ వ్యక్తిత్వం కోల్పోకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విమర్శలు చేయాలి. ఒక దేశాధ్యక్షుడి తరహాలో ఆ స్థానంలో ఉండి విమర్శలు చేయొచ్చు వేరే దేశాలను. అట్లాగే సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. సలహాలు సూచనలు ఏ దేశాలకు ఇచ్చినట్టు లేవు. ఏ దేశాలైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే విమర్శలు చేయాలి, కానీ సద్విమర్శ చేయాలి. ఆ విమర్శ చేస్తే ఎదుటి వాళ్ళు స్వీకరించి ఆ విమర్శను సద్విమర్శ కింద తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఈ విమర్శలు ఇరు దేశాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఇక్కడ మనం ఒకటి చూడాల్సిన అవసరం ఏంటంటే, ట్రంప్ కు కొంత పిచ్చి ముదిరిపోయింది అనేటువంటిది కూడా మనకు అక్కడక్కడ వినబడతా ఉంది. ఏదైనా కొంత పరిమితి ఉంటుంది. సుంకం పక్కన ఉన్నటువంటి మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కు 19% సుంకం వేసి మన భారతదేశానికి 50% సుంకం వేసినప్పుడే ఆయన అర్థమైపోయింది ఆయన మెంటాలిటీ ఏందనేటువంటిది. అంటే ఎట్లాగో మన భారతదేశాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి, చైనా దగ్గరికి రష్యా దగ్గరికి వేరే దేశాల దగ్గరికి పోకుండా ఉండడం కోసం అనేక రకాల వ్యాపార రంగంలో ఇబ్బందులు పెట్టడం, ఇంకా అనేక రకాల మన దేశాలతో ఉన్నటువంటి సంబంధంతో కలిగి ఉన్నటువంటి దేశాలకు కూడా హుకుం జారీ చేయడం, ఇవన్నీ కూడా ట్రంప్ చేస్తున్నాడు. అంటే ట్రంప్ ఆయన స్థాయి పక్కన పెట్టేసి ఒక చిల్లర రాజకీయ వ్యవహారాలుగా నడిపిస్తున్నాడు, ఒక గల్లీ స్థాయి లీడర్ గా నడిపిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఇంకొక జోక్ ఏంటంటే, సాక్షాత్తు అమెరికా దేశ అధ్యక్షుడు, ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైనటువంటిది అమెరికా మనందరికి తెలుసు. ఆర్థిక రంగంలో కావచ్చు, బలంగా ఉండేటువంటి దాంట్లో కావచ్చు. ఆయన స్థాయి పెద్దగా ఉండాలి, వేరే దేశాలను సరిపోయేటట్టు ఉండాలి. కానీ న్యూయార్క్ సిటీలో డెమోక్రటిక్ సోషలిస్టిక్ ఆఫ్ అమెరికా DSA బలపరిచినటువంటి ఒక అభ్యర్థి జోరాన్ మామ్దాని ఆయన పోటీ చేస్తుంటే, ఈ అమెరికా అధ్యక్షుడు ఒక న్యూయార్క్ సిటీలో మేయర్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మీద నీ జుట్టు బాగాలేదు, నీ డ్రెస్ బాగాలేదు, నీ వ్యక్తిత్వం బాగాలేదని చెప్పేసి ఒక మేయర్ మీద వ్యాఖ్యలు చేసిండు ఒక దేశ అధ్యక్షుడు. అంటే ఆయన స్థాయి ఎంతవరకు దిగజారిందో మనం చూడొచ్చు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి మాటలు తప్ప, వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా మాటలు ఉండకూడదు ఈ రాజకీయ నాయకులకు, దేశాధ్యక్షుడు మళ్ళీ అందులో. శంకర్ గారు, అమెరికాలోనే డ్రగ్స్ సమస్య పెరుగుతుంది, అది అందరికీ తెలుసు. కానీ తమ లోపాలు, తమ వైఫల్యాలన్నీ పక్కన పెట్టి ఇతర దేశాల మీద పడటం ఎంతవరకు సమంజసం అంటారు? నేను చెప్పాను కదా ఇప్పటిదాకా, భారత్ తో పాటు ఇంకా అనేక దేశాలు, ఇంతకుముందు హిట్లర్ ఏం చేసిండు, అనేక దేశాల మీద దండయాత్రలు చేసి ఆయన ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన జగజ్జెత్ కావాలని ఆయన ప్రయత్నం చేసిండు, జగజ్జేత కావాలని. మరి ఈయన కూడా ఇంకొక హిట్లర్ లాగా, ఒక నియంత లాగా అనే అమెరికాకే అధ్యక్షుడు కాదు, నేను ప్రపంచానికే అధ్యక్షుడిగా ఉండాలి, యుఎన్ఓకు అధ్యక్షుడిగా ఉండాలనే ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎట్లా పోతున్నాడు అనేటువంటిది
జనాలు చూస్తున్నారు, వివిధ దేశాలు చూస్తున్నాయి, ఆయనతోటి స్నేహంగా ఉండేటువంటి దేశాలు చూస్తున్నాయి, ఆయనతోటి శత్రుత్వంగా ఉండేటువంటి దేశాలు చూస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా 23 దేశాలను అంతా కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించి కేంద్రాలుగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. మరి ముఖ్యంగా అమెరికా తన సొంత దేశం కాబట్టి అమెరికాలో డ్రగ్స్ గురించి ఆయన ప్రస్తావించలేదు. ఆయన అమెరికా కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఆయన ప్రస్తావించలేదు. ఎందుకు? సొంత దేశాన్ని నవ్వుల పాలు చేయడం. ప్రెసిడెంట్ డిటర్మినేషన్ లో నివేదికలో ఇచ్చిన దాంట్లో 23 దేశాల గురించి ప్రస్తావించడం, మరి ఆయన అమెరికా గురించి ప్రస్తావించలేదు. మరి వాస్తవంగా భారతదేశంలో చూసుకుంటే ఈ రెండు రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్ డ్రగ్స్ అనేటువంటిది ఒకటి, రెండోది ఏది మన మెడికల్ పర్పస్ యూజ్ చేసేటువంటి డ్రగ్స్. భారతదేశంలో ఒక 3 రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి డ్రగ్స్ ని కల్టివేట్ చేయొచ్చు అనేటువంటిది మన దేశంలో అనుమతి ఉంది. ఆ 3 రాష్ట్రాలకు ఏం రకమైనటువంటి డ్రగ్స్ అంటే అవి పూర్తిగా గవర్నమెంట్ నియంత్రణలో కొనసాగుతాయి. ఆ డ్రగ్స్ అన్ని కూడా మెడికల్ పర్పస్ కే ఉపయోగిస్తామని చెప్పేసి మనం క్లియర్ కట్ గా ఉంది. దానికి మించి మనం ఎట్లాంటి డ్రగ్స్ కూడా మనం కల్టివేషన్ కావచ్చు, సరఫరాకు కావచ్చు అనుమతి ఇవ్వదు మన ప్రభుత్వం, రాష్ట్రాలు కూడా అనుమతి ఇవ్వవు. మరి ఎక్కువ డ్రగ్స్ వాడుతుంది అమెరికా వాళ్ళే. ఆ డ్రగ్స్ లో కూడా వివిధ రూపాలలో వివిధ రకాలుగా వాడుతుంది అమెరికా వాళ్ళే. మీరు ఏ నెట్ కొట్టినా, ఏ గూగుల్ కొట్టినా, ఏ పర్ప్లెక్సిటీ కొట్టినా, ఏ చాట్ జీపీటీ కొట్టినా భారతదేశం ఎక్కువ డ్రగ్స్ లో ఉందా, అమెరికా డ్రగ్స్ లో ఎక్కువ ఉందా అంటే క్లియర్ కట్ గా చూపిస్తుంది కదా. శంకర్ గారు, ట్రంప్ వ్యాఖ్యలు ఆగాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలండి? మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడు అడుగుతారని చూస్తున్నాను. ట్రంప్ ఎప్పుడైతే మోడీ ఈ ఇద్దరి మధ్య సంబంధం కొంచెం దూరం అయ్యి ట్రంప్ కు దూరమైండు నరేంద్ర మోడీ. మరి ఇది ఎందుకు దూరమైంది అనేటువంటిది కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. బీజేపీ ఒక విధానం పెట్టుకుంది అని చెప్పేసి 75 సంవత్సరాలు రాగానే రాజకీయంగా ప్రధాన పాత్రలో కేంద్ర ప్రభుత్వంలో ఉండరాదు అనేటువంటిది బీజేపీ నిబంధన పెట్టుకుంది అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ అన్నాడు. అయితే ఇది కూడా ఒకసారి చూద్దాం మనము. ఈ 75 సంవత్సరాల నిబంధన ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి కాకుండా తర్వాత మురళీ మనోహర్ జోషిని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ 75 సంవత్సరాల నిబంధన పెట్టుకున్నారు. వాళ్ళకు ఇద్దరికే, ఇంకొకరికి లేదు. మరి ఆ 75 సంవత్సరాల నిబంధన నిజంగా ఉంటే నిన్నటితో మోడీ గారికి 75 సంవత్సరాలు వచ్చినాయి. మరి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన తీసేయాలి కదా, తీసేయలేదు. ఎందుకోసం? మరి మోడీ పెట్టుకున్నటువంటి నిబంధనే. ఆయన ప్రధానమంత్రి కావడం కోసం, అద్వానీని ప్రధానమంత్రి కాకపోవడం చూడకుండా ఉండడం కోసం ఆ నిబంధన పెట్టుకుండు. అయితే ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ నుంచి వెళ్ళి మొన్నటిదాకా ఈ అమెరికా ట్రంప్ మన భారతదేశం మోడీ చాలా క్లోజ్ గా ఉండే, భారతదేశానికి ట్రంప్ వచ్చినప్పుడు, భారతదేశం నుండి అమెరికాకు మోడీ వచ్చినప్పుడు ఇద్దరు బాయి అనుకొని అక్కడ మీటింగ్లలో తిరిగినటువంటి సన్నివేశాలు, సిచ్యువేషన్స్ కూడా అన్ని మనం చూసినాం. మరి సడన్ గా ఎందుకు దూరమైందంటే ఈ ట్రంప్ ఎక్కడైతే అమెరికాలో ఉండు, భారతదేశంలో మోడీ ఉన్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య సంబంధం పెరిగి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు మోడీ దూరమైండు. అది గమనించినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 సంవత్సరాలు రాగానే ప్రధానమంత్రి పదవి పోతుంది అనేటువంటిది ఒక చురక అంటించిండు, ఒక బాంబు విసిరిండు. అది కాస్త జాగ్రత్తగా పడి ఈ అమెరికా ట్రంప్ ఉంటే ఉన్నాడు, లేకపోతే లేదు, నాకు ప్రధానమంత్రి సీటే ముఖ్యం, ప్రధానమంత్రి సీటు ఉండాలంటే ఆర్ఎస్ఎస్ అండదండలు ఉండాలని అటు ట్రంప్ ను వదులుకొని ఆర్ఎస్ఎస్ కు దగ్గరైండు మన ప్రధానమంత్రి మోడీ. కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఎస్ కు దగ్గరైతే ట్రంప్ ఉండడు, ట్రంప్ కు దగ్గర అయితే ఆర్ఎస్ఎస్ ఉండదు. ఇప్పుడు ట్రంప్ కావాలా ఆర్ఎస్ఎస్ కావాలా తేల్చుకోవాలంటే ప్రధానమంత్రి పదవి ఉండాలి. కాబట్టి ట్రంప్ కంటే ముఖ్యం ఆర్ఎస్ఎస్ కావాలనేటువంటి నిర్ణయంలో నరేంద్ర మోడీ వచ్చిండు. ఇప్పుడు అందుకనే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అంటారా? అదొకటి. తర్వాత అంటే ఇదొక కారణం, అదే కారణం చేత విడిపోయారని చెప్పలేను, అదొక కారణం, పెద్ద కారణం. రెండవది గుత్తాధిపత్యం. అంటే ఈయనతో ఉండేటువంటి అంటే అమెరికాతోటి మనం చూడొచ్చు, అమెరికాతోటి మనం దూరం అయిన తర్వాత మనకి ఇతర దేశాల యొక్క సంబంధాలు పెరిగినాయి.
అమెరికాతో ఉన్నప్పుడు చాలా దేశాలు మనని దూరంగా పెట్టినాయి, మన దగ్గర రానియలేదు, మనతో వ్యాపారాలు చేయాలని కూడా కొంత ఇబ్బంది పడ్డాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే ఆయనే ట్రంప్ చెప్తేనే వింటాడు, ట్రంప్కు మనం ఎందుకు తగ్గాలని చెప్పేసి వివిధ దేశాలు మనతో వ్యాపారాలు చేయడానికి కొంత పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ట్రంప్ దూరమైన తర్వాత అనేక దేశాలు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అట్లాగే ఇంకా స్విట్జర్లాండ్ కావచ్చు, ఇంకా అనేక దేశాలు మనతో స్నేహం కొనసాగించడానికి, భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి, ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి ఈ ట్రంప్ దూరమైన తర్వాతనే కొంత మన భారతదేశం బాగుపడుతుంది అనేటువంటిది కొంత మనకు ఆ అవకాశాలు కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ శంకర్ గారు, మీ అద్భుతమైన విశ్లేషణని అందించుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.